హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హోండా షైన్ 100 DX ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే లేటెస్ట్ మోడల్ ఏమైనా అప్డేట్స్ జరిగాయి లేదా, ఈ టాపిక్ గురించి క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షైన్ 100 DX మోడల్స్, కలర్స్, లుక్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ షైన్ 100 అనేది టోటల్గా 2 మోడల్స్లో ఉంది. స్టాండర్డ్, DX. 100 అనేది స్టాండర్డ్ మోడల్, DX అనేది టాప్ మోడల్. ఇవి రెండు సేమ్ 100cc సెగ్మెంట్ బైక్స్ అయినా సరే 2 బైక్స్ రియాలిటీలో చూడటానికి ఒకే విధంగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. షైన్ 100 కొంచెం ఓల్డ్ ట్రెడిషన్ టైప్ డిజైన్లో ఉంటే ఈ షైన్ 100 DX అనేది కొంచెం మోడర్న్గా ఉంటుంది. హోండా కంపెనీ కూడా ఓల్డ్ అండ్ మోడర్న్ వైజ్ ఈ 2 మోడల్స్ను డివైడ్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ కట్గా తెలుసుకుందాము. 100లో ఎన్లాక్ మీటర్ ఉంటే DXలో డిజిటల్ మీటర్ ఉంటుంది. 100లో ట్యూబ్ టైర్స్ ఉంటే DXలో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. 100లో గ్రాఫిక్స్ అనేది కొంచెం ఓల్డ్ టైప్లో ఉంటే DXలో మోడర్న్ గ్రాఫిక్స్ ఉంటుంది. 100 మోడల్ డిజైన్ అనేది రియాలిటీలో చూడటానికి సేమ్ షైన్ 125ని కొంచెం స్లిమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ DX డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలానే 100లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్స్ ఉంటే DXలో 10 లీటర్స్ ఉంటుంది. 100 టోటల్ వెయిట్ వచ్చేసి 99 kgs ఉంటే DXది టోటల్ వెయిట్ 103 kgs ఉంటుంది. 100లో నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటే DXలో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ 2 మోడల్స్ మధ్య ఉంటాయి. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ 2 మోడల్ మధ్య సేమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కలర్స్ వైజ్ టోటల్గా 100 DXను 4 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాం చూడండి. రియాలిటీలో రెడ్ కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ గ్రే కలర్ రియాలిటీలో చూడడానికి అసలు ఏం బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లుక్స్ చూడటానికి రియాలిటీలో పర్లేదు, బాగానే ఉన్నాయి. వెహికల్ ఏంటంటే చాలా స్లిమ్గా, షార్ట్గా, కాంపాక్ట్గా ఉంది. ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. షార్ట్ రైడర్స్ కూడా ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లుకింగ్ వైజ్ వెహికల్ అనేది చూడగానే కొంచెం మోడర్న్ బైక్ లానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మన అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే హోండా కంపెనీ లేటెస్ట్ 26 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. ఓల్డ్ ప్రీవియస్ మోడల్ ఎలా ఉందో ఈ లేటెస్ట్ మోడల్ కూడా అలానే ఉంది. సో మీరు కొత్త బైక్ కొనుక్కునేటప్పుడు చాసిస్ నెంబర్లో 10th లెటర్ S ఉంటే అది 25 మోడల్, అదే T ఉంటే అది 26 మోడల్. యాజ్ ఆఫ్ నౌ మీకు వీడియోలో కనిపిస్తున్నది 2026 మోడలే. అలానే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి కూడా తెలుసుకోవచ్చు. సో మీరు ఎవరైతే షైన్ 100 కొనాలా, DX కొనాలని కన్ఫ్యూజ్ అవుతుంటే, ఎవరికైతే చాలా తక్కువ ప్రైస్లో పెద్దగా ఎక్కువ ఫీచర్స్ వద్దనుకుంటే షైన్ 100 తీసుకోండి. లేదు నాకు కొంచెం లిమిటెడ్ మోడర్న్ ఫీచర్స్తో ఒక 100cc వెహికల్ కావాలనుకుంటే ఈ షైన్ 100 DXని తీసుకోండి. ఈ 100 DXతో కంపేర్ చేసుకుంటే 100 అనేది ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి. అలానే లిటిల్ బిట్ చాలా తక్కువ మెయింటెనెన్స్ అడ్వాంటేజ్ అనేది షైన్ 100లో మనకు ఉంటుంది. కంప్లీట్గా మీరు షోరూమ్కి వెళ్ళండి, 2 మోడల్స్ని రియాలిటీలో చూడండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కొద్దిగా మోడర్న్ ఫీచర్స్తో కావాలనుకుంటే 100 DX బెటరు, ఎక్కువ మోడర్న్ ఫీచర్స్ వద్దనుకుంటే షైన్ 100 బెటరు. సో ఈ 2 మోడల్స్లో ఒక మోడల్ తీసుకోవాల్సి వస్తే షైన్ 100 నేను తీసుకుంటాను, నాకు ఆ వెహికల్ అనేది నచ్చింది. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న బడ్జెట్తో మీకు నచ్చిన మోడల్ని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ పర్లేదు, బార్ అండ్ వెయిట్స్ లేవు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. నాకు ఇది ఒకటి బాగా నచ్చుతుంది. హోండా కంపెనీలో ఏ వెహికల్ అయినా సరే ఇలాగా 2 కేబుల్స్ ఇస్తారు. అలానే అన్ని హోండా కంపెనీలో ఉన్న బడ్జెట్ వెహికల్స్లో ఇచ్చే సేమ్ మిర్రర్స్ని ఈ వెహికల్లో కూడా ఇచ్చారు, క్వాలిటీ పర్లేదు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇక్కడ హోండాని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ అయితే చూడొచ్చు, లుకింగ్ వైజ్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఇంకా ఈ వెహికల్ హెడ్ లైట్ బల్బే ఇచ్చారు, LED అయితే ఏమీ కాదు. ఈ వెహికల్లో కంప్లీట్గా హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది, ఒక LED కూడా యూజ్ చేయలేదు. ఈ DX మోడల్లో LED హెడ్ లైట్ ఇచ్చుంటే బాగుండేది, కానీ కంపెనీ ఏంటంటే ప్రైస్ అనేది తగ్గించడానికి LED అయితే ఇవ్వలేదు. సో హాలోజన్ లైట్ అయినా సరే పర్లేదు, బాగానే ఉంటుంది మీరు నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి. అలానే ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఇచ్చారు, అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇవి కూడా బల్బే, హజార్ లైట్స్ అయితే ఏమీ ఉండవు. ఈ సిగ్నల్ లైట్స్కి ఆరెంజ్ కలర్ గ్లాస్ కాకుండా వైట్ కలర్ గ్లాస్ ఇస్తే చాలా బాగుండేది. ఈ ఆరెంజ్ గ్లాస్ అంతగా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది.
ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 31mm సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో టెలిస్కోపిక్ ఫోక్స్ అంటేనే తెలిసింది కదా, మెయింటెనెన్స్ వైజ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలానే వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లెయిన్గా ఇచ్చారు, ఇది హార్డ్ ప్లాస్టిక్. అలానే ఇంకా 5 స్పోక్ అలై వీల్స్ అయితే ఉన్నాయి. డిజైన్ చూడటానికి సింపుల్ గా బాగానే ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్లెస్ అనమాట, ట్యూబ్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 2.75/17 ఇంచ్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారు. సో చెప్పా కదా ట్యూబ్లెస్, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. స్టాండర్డ్ మోడల్లోను ఈ డిఎక్స్ మోడల్లోను డిస్క్ మోడల్ అయితే లేదు, ఓన్లీ డ్రమ్ మోడల్ ఉంటుంది. ఇది ఒకటి గమనించండి. సో ఈ బైక్ లో బ్రేక్స్ ఎంగేజింగ్ అనేది తక్కువే ఉంది, మరీ యాక్యురేట్ గా లేదు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పీడోమీటర్ కేబుల్ అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అదే స్టాండర్డ్ మోడల్ ఇక్కడ వరన్ సెట్ అయితే ఉంటుందన్నమాట స్పీడ్కి సంబంధించి. సో ఈ డిఎక్స్ మోడల్లో డిజిటల్ మీటర్ ఇచ్చారు కాబట్టి ఇంజిన్ దగ్గర స్పీడ్ సెన్సార్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ సెన్సార్ వెహికల్ స్పీడ్ని రికగ్నైజ్ చేసి డిజిటల్ మీటర్కి సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి కన్సోల్లో స్పీడ్ అనేది కనిపిస్తుంది. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. స్టాండర్డ్ మోడల్ ఏంటంటే మాన్యువల్గా కేబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ ఇచ్చారు, సౌండ్ ఒకసారి వినండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఇయర్ కూల్డ్ 98.98 cc OBD 2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 7.3 bhp at the rate 7500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 8.05 న్యూటన్ మీటర్స్ 5000 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 4 గేర్స్ ఉంటాయి. కిక్ స్టార్ట్ ఇచ్చారు, ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ కూడా అయితే ఉంది, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్యాటలిక్ కన్వర్టర్ అనమాట. దీనిపైన హీట్ షీల్డ్ ఇచ్చుంటే అయితే బాగుండేది, ప్లెయిన్గా ఇచ్చేసారు. అలానే ఇక్కడ ఈ ప్లేస్లో ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇంకా ఇది స్పార్క్ ప్లేక్, దీని పక్కన ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఇంజిన్లో గుడ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ అయితే ఇచ్చారు. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఏమి ఉండదు. పర్సనల్గా నాకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంటే నచ్చదు, ఇలా సెల్ఫ్ మోటార్ ఉంటేనే బాగుంటుంది అనమాట. అలానే కిక్ స్టార్ట్ కూడా ఉంది, ఎప్పుడన్నా సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయితే కిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్ వైజ్. అలానే ఇక్కడ డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. హోండా కంపెనీ ఇప్పటి నుంచి ఇలాగా 2 కేబుల్స్ అయితే ఇస్తారు థ్రాటలింగ్ వైజ్, సో బెటర్ రెస్పాన్స్ అనేది ఉండటానికి. అలానే ఇక్కడ కంప్లీట్గా థ్రాటల్ బాడీ సిస్టమ్ అయితే ఉందో చూడొచ్చు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ OBD 2B నామ్స్కి అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ సెకండ్ O2 సెన్సార్ కూడా ఉంది చూడొచ్చు. సో ఈ బైక్లో టోటల్గా 2 ఆక్సిజన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. సో ఇంజిన్ కంబషన్లో బెటర్గా ఎయిర్ మిక్సర్ అనేది జరగడానికి ఇలాగ 2 O2 సెన్సార్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇది 100cc ఇంజిన్ కాబట్టి 100ccలో ఉండాల్సిన పికప్ పర్ఫార్మెన్స్ ఇందులో అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మెయిన్గా 0 to 70 ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ స్మూత్గా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంజిన్ని పుష్ చేస్తే వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన ఇంజిన్ అయితే కాదు, మెయింటెనెన్స్ తక్కువ ఉండటానికి మైలేజ్ ఎక్కువ రావడానికి ఇంజిన్ని డిజైన్ అయితే చేశారు. హోండా కంపెనీ మంచిగా మైలేజ్ రావడానికి ఇంజిన్ లోపల ESP టెక్నాలజీ కూడా యూజ్ చేసింది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని. సో ఇంజిన్ నుంచి పవర్ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉండి మంచి మైలేజ్ రావడానికి యూజ్ అవుతుంది. అలానే ఇంజిన్ లోపల ఫ్రిక్షన్ అనేది తగ్గించడానికి కూడా వీళ్ళు సపరేట్గా టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. సో ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. అలానే బైక్ క్లచ్ లైట్గా ఉంది కానీ గేర్సే బాగా హార్డ్గా పడుతున్నాయి. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ యూజ్ చేశారు. అన్ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ రైడర్గా ప్రొవైడ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ప్యానల్ పైన షైన్ 100 DX అని స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. ఈ బైక్లో సపరేట్గా సీట్ లాక్ ప్లేస్మెంట్ ఉండదు. సీట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకొని సీట్ అయితే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా చూడటానికి చాలా బాగుంది. హోండా అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే. డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇందులో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కాదు, అటాచబుల్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. అలానే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి వాటర్ క్యాన్స్ లాంటివి కూడా మీరు హ్యాపీగా క్యారీ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో కొంచెం పెద్ద సైజు ట్యాంక్ వచ్చింది, గ్రాఫిక్స్ బాగుంది, అలానే పెయింట్ ఫినిషింగ్ కూడా బాగుంది అనమాట. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ నార్మల్ గ్రిప్ సెట్ ఉంది, బార్ అండ్ వైట్స్ లాంటివి అయితే ఏమీ లేవు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఇచ్చారు. అలానే బైక్లో కమ్యూటింగ్ పర్పస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ హోండా బ్యాచింగ్ అయితే చూడవచ్చు. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే లేదు, ఓన్లీ హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా ఓకేష్గా అయితే ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ షైన్ 125లో ఉండే కన్సోల్ ఇందులో ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇది అంటే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ అనమాట.
అలానే పైన ఇక్కడ ఎక్కువ పవర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, ఇలా కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గేర్ ఇండికేటర్ కూడా ఏమీ లేదు కన్సోల్లో. ఓవరాల్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కన్సోల్లో. విజిబిలిటీ కూడా బాగుంది. ఓవరాల్గా ఫీచర్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా చూడటానికి ఎలా అయితే ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. పైన క్రోమ్ ఫినిషింగ్లో పెద్దగా హీట్ షీల్డ్ కూడా అయితే ఉంది. సౌండ్ ఒకసారి వినండి. ఇంకా ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అయితే ఇస్తున్నారు. సో రెగ్యులర్గా డైలీ లైఫ్లో లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. అలానే ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ ట్యూబ్లెస్ వింగామ్ అయితే ఉంది. బాక్స్ సెక్షన్ అయితే ఏమీ కాదు. ఇంకా పిలియన్కి ఫోల్డబుల్ రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. క్వాలిటీ బాగానే ఉంది. అలానే ఇక్కడ ESP టెక్నాలజీ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనమాట. బెటర్గా ఫ్యూల్ రావడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. మీ కంఫర్ట్ వైజ్ సస్పెన్షన్ని 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ జస్ట్ 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అట్లీస్ట్ ఈ మోడల్ అయినా సరే 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చుంటే అయితే బాగుండేది. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 3.00/17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ టైర్స్ని LRR టైర్స్ అంటారు. లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అనమాట. సో బైక్లో ఇలాంటి సన్న సైజు టైర్స్ యూజ్ చేయడం వలన బెటర్గా మైలేజ్ అనేది వస్తుంది. మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఈ టైర్స్ గ్రిప్ ఎనఫ్ అని చెప్తాను. బాగానే ఉంటాయి. అలానే ఈ సీటీ ప్యానల్స్ పైన కూడా గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగా అయితే ఉంది. ఫ్యామిలీకి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. రైడర్కి సీట్ స్పేషియస్గా ఇచ్చారు. అలానే హ్యాండిల్ కంఫర్ట్ సీట్ కూడా బాగానే ఉంటుంది అనమాట. బట్ ఫోమ్ కుషనింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే అయితే బాగుండేది. ఓవరాల్గా మీకు డైలీ లైఫ్లో మేనేజబుల్గానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ టెయిల్ లైట్ ప్యానల్ పైన హోండా స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ సైడ్ గార్డు, సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో క్లోజ్డ్ చైన్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ కేసెస్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ బల్బే ఇచ్చారు. రిఫ్లెక్టర్ అయితే ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ లాంటిది ఏమీ లేదు. ఓవరాల్గా టెయిల్ సెక్షన్ అయితే ఇలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. వీటి క్వాలిటీ కూడా బాగానే ఇచ్చారు. అలానే రైట్ సైడ్ ప్యానల్ దగ్గర ఇచ్చినట్టుగా క్రోమ్ డీటెయిలింగ్ ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ దగ్గర కూడా ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇంజిన్ కింద ఇన్బిల్ట్గా సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 103 kgs ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ అనేది. సీట్ హైట్ 786 mm ఇచ్చారు. చాలా తక్కువ సీట్ హైట్ ఇది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 10 లీటర్స్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే మైలేజ్ కూడా మీరు డీసెంట్గా రైడ్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే అప్రాక్సిమేట్గా మీరు 70 kilometers వరకు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 168 mm ఇచ్చారు. సో చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఇది ఒక ప్లస్ పాయింటే. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే ఆన్లైన్లో ఈ వెహికల్ ప్రైస్ 94,000 వరకు అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. మీకు క్లియర్గా అయితే చెప్తారు. ఇంకా ఈ బైక్లో ఎలాంటి ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది. ప్రైస్ అనేది తగ్గించడానికి దాన్ని కూడా ఇవ్వలేదు. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే ఇంకా ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హోండా షైన్ 100 DX బైక్ గురించి. సో మీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కొన్ని మోడర్న్ ఫీచర్స్తో హోండా కంపెనీ నుంచి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షైన్ 100 DXని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్లో ఫీచర్స్ అనేవి బాగున్నాయి. ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అది ఒక గుడ్ థింగే. కలర్ గ్రాఫిక్స్ అనేవి చూడటానికి బాగుంది. డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా వెహికల్లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.